విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్య ఒక వార్త వచ్చింది, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఫైనాన్సెస్ గురించి. డెట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టిపి కావచ్చు, అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించి ఫిజికల్ డెఫిసిట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టిపి కావచ్చు, ఇవి ఉండాల్సిన స్థాయి కంటే రెట్టింపు ఉన్నాయి. అంటే ఆ రాష్ట్రం యొక్క ఫైనాన్సెస్ దాదాపు దయనీయ స్థితిలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ రాష్ట్రమే కాదు, పంజాబ్ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, రాష్ట్ర ఫైనాన్సెస్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. అసలు దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే కాంపిటేటివ్ పాపులిజం ఒక కారణంగా కనపడుతోంది. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఎక్కువ మనీని ప్రజలకి పంచటం. అయితే ఇలాంటి కాంపిటేటివ్ పాపులిజం లేదా వెల్ఫేరిజం అవసరమైన దానికంటే చేయటం ఏదైతే ఉందో దాన్ని వాస్తవంగా మాట్లాడుకుంటే పాపులిజం అనాలి. దీని యొక్క అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఏమిటి? అలాగే ఎక్కువ పాపులిజం ఉంటే, అంటే వెల్ఫేరిజం ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఏమనుకుంటాయి? పేదవాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా అనుకుంటాయి. అయితే వాళ్ళు పబ్లిక్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, స్కిల్లింగ్ కావచ్చు, సరైన రీతిలో చేయలేకపోతే వీళ్ళు ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళాల్సి వస్తుంది, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాల్సి వస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ చాలా ఎక్కువ ఫీజులు ఉంటాయి. వీళ్ళు ఎంతైతే ఇస్తున్నారో, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా వీళ్ళు పబ్లిక్ సర్వీసెస్కి ఖర్చు పెట్టేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట దానితో పోలిస్తే. అందుకే రెండు రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాంపిటేటివ్ పాపులిజం కారణంగా. వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక రెండోది, రేప్ కేసెస్ మీరు చూస్తే 2012, 2022 మధ్యలో 2012 ఎందుకు తీసుకున్నానంటే నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత వర్మ కమిటీని వేయటం, కొన్ని రకాల రేప్ కేసెస్కి మరణశిక్ష చట్టంలో ఉండే విధంగా చేయటం, ఇవన్నీ మనం చూసాం. ఇన్ని జరిగినప్పటికీ కూడా నంబర్ ఆఫ్ రికార్డెడ్ రేప్ కేసెస్ 25,000 నుంచి 32,000కి పెరిగాయన్నమాట గత 10 సంవత్సరాల కాలంలో. ఈ జ్యుడిషియల్ డిలేస్ కావచ్చు, లెస్ కన్విక్షన్ రేట్స్ కావచ్చు, సంవత్సరాల తరబడి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఇదంతా ఒక కోణం. రెండో కోణం ఏంటంటే సొసైటీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రేప్ని ఏ రకంగా చూస్తున్నారు అనే దాని మీద మనం ఆలోచిస్తే ఒక రకంగా చెప్పుకోవాలంటే రేప్ కేసెస్ అనేటువంటిది కల్చరల్ ఫెయిలింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి టెర్రిబుల్ యాక్ట్ జరిగినప్పుడు సొసైటీ స్పందించిన విధానం సరిగా లేదు. అందుకే రేప్ కేసెస్ ఇన్ ఇండియాని కల్చరల్ ఫెయిలింగ్ అంటారు. దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత పసిఫిక్ ఐలాండ్ ఫోరం, బ్లూ పసిఫిక్ ఫ్యామిలీ, తలానోవా డైలాగ్, ఈ పదాలు ఈ మధ్య వార్తల్లోకి వచ్చాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీతి ఆయోగ్ ఈ మధ్య వెజిటబుల్ ఆయిల్కి సంబంధించి ఒక స్టేటస్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దాని గురించి మాట్లాడుకుందాం. స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఎస్సీజెడ్ యాక్ట్ ద్వారా 2005 నుంచి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఉన్నటువంటి షార్ట్ ఫాల్స్ ఏమిటి? ఎందుకంటే ఇది తెలుసుకోవడం చాలా అవసరం. ఇంతకుముందు లెక్చర్లో ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయడానికి యూనియన్ క్యాబినెట్ అనుమతించింది అని నేర్చుకున్నాం. అయితే స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని విజ్ఞులు చెప్తున్నారు. దాని గురించి కూడా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. సరే, మొదటిది టూ మచ్ వెల్ఫేరిజం, అంటే అవసరమైన దానికంటే ఎక్కువ వెల్ఫేరిజం. దీన్నే పాపులిజం అనొచ్చు. వెల్ఫేరిజంకి పాపులిజంకి మధ్య డివైడింగ్ లైన్ ఉంది. కొంచెం గీయటం కష్టమైనప్పటికీ కూడా డివైడింగ్ లైన్ గీయచ్చు. వెల్ఫేరిజం అంటే ఏమిటి? ఎవరైనా సరే ఒక విడో ఉమెన్ ఉంది, లేకపోతే ఇంట్లో బ్రెడ్ విన్నర్ లేరు, సంపాదించే వ్యక్తి లేకుండా ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. అలాగే ఎవరికైనా సరే ఎడ్యుకేషన్కి సంబంధించి పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా వెల్ఫేరిజం కిందకు వస్తాయి. కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ దాదాపు జనాభాలో 60% మందికి, 70% మందికి మాటి మాటికి చేస్తూ పోవటం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కిందకు వస్తుంది. ఇది పాపులిజం అంటాం.
ఈ మధ్యకాలంలో పెరిగిన ట్రెండ్ ఏంటంటే ఒక రాష్ట్రంతో పోటీపడి ఇంకొక రాష్ట్రం ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ని, సబ్సిడీస్ని, ఇన్సెంటివ్స్ని పెంచుకుంటూ పోతోంది. దీంతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ఒక వార్త వచ్చింది. మీ అందరికీ తెలుసు, 2018 ఈ FRBM రివ్యూ కమిటీ ఏదైతే ఉందో 2018లో ఏం చెప్పింది, ఫిస్కల్ డెఫిసిట్ రాష్ట్రాలకు సంబంధించి యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ GSDP 3% ఉండాలి. అలాగే టోటల్ డెట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ GSDP రాష్ట్రాలకు సంబంధించి 20% దాటకూడదు. 3-20 ఇచ్చిన ఫిగర్స్ అవన్నమాట. హిమాచల్ ప్రదేశ్ని చూస్తే 6-40 అంటే డబల్ ఉన్నాయి. అంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఫైనాన్సెస్ చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాయి. ఒక హిమాచల్ ప్రదేశే కాదు, పంజాబ్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. దాదాపుగా 24 రాష్ట్రాల్లో డెట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ GSDP 20% దాటి ఉంది. ఆంధ్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో 34-35% ఆ రేంజ్లో ఉంది. ఇదంతా కూడా పాపులిస్ట్ స్కీమ్స్ పెంచటం వల్ల వచ్చినటువంటి దుష్ప్రభావాలు లేకపోతే దుష్పరిణామాలు అని విశ్లేషకులు చెప్తున్నారు. దాని మూలంగా ఉన్నటువంటి అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ చూద్దాం. అలాగే అది ఇంక్లూసివ్ గ్రోత్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ముందుగా అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్, మనం రకరకాల సబ్సిడీస్ ఇవ్వటం, రకరకాలుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ చేయటం వాళ్ళకి బాగా బెనిఫిట్ అవుతుంది అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో వాటి దుష్పరిణామాలు మనం చూస్తున్నాం. ఒకటేంటంటే ఫ్రీ పవర్ అగ్రికల్చర్కి ఇస్తున్నాం, చాలా కష్టాలు ఇస్తున్నాయి. దాని వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమిటి? దాని మూలంగా ఏంటంటే రైతులు అవసరమైన దానికంటే ఎక్కువ నీళ్లు వాడుతున్నారు. దాని మూలంగా ప్రయోజనం లేదు. కానీ ఫ్రీ పవర్ కదా, రాత్రంతా మోటార్ ఆన్ చేసి వచ్చేయచ్చు. తర్వాత రెండోది ఏంటంటే వాటర్ టేబుల్ కిందకి వెళ్ళిపోతుంది. పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఇది మరీ తీవ్రంగా ఉంది. అందుకని వీటి అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్, తర్వాత అలాగే కొన్ని రాష్ట్రాలు లోన్ వేవర్స్ చేస్తున్నాయి. అయితే దీని మూలంగా ఉన్న అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఏమిటి? ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ ద్వారా లోన్స్ తీసుకున్నటువంటి ఫార్మర్స్ ఎంతమంది ఉంటారు? మహా ఉంటే 30% ఉంటారు. మిగతా ఫార్మర్స్కి బెనిఫిట్ అవ్వదు కదా. అలాగే టెనెన్సీలో ఉన్నవాళ్ళు, కౌలుకి తెచ్చేస్తున్న వాళ్ళకి బెనిఫిట్ అవ్వదు కదా. మరి కొంతమందికే బెనిఫిట్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఒక మోరల్ హజార్డ్. కట్టగలిగిన వాళ్ళు కూడా కట్టరు, పెద్ద ఫార్మర్స్ కూడా కట్టరు. సో అందుకని అలాగే ఇంకోటి ఏంటంటే, మీరు ఇలా పాపులిస్ట్ స్కీమ్స్కి పెంచుకుంటూ పోతే మిగతా ఉపయోగపడేటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరించలేకపోవచ్చు ప్రభుత్వాలు. దాంతో ఏమవుతుందంటే ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తాయి. రోడ్లు బాగుండవు, అలాగే స్కూల్స్, హాస్పిటల్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. అందుకని టూ మచ్ పాపులిజంకి అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్నాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ఇంక్లూసివ్ గ్రోత్, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎలాగో చెప్తాను. ఇంక్లూసివ్ గ్రోత్ అంటే ఏమిటి? ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మన గ్రోత్ ఫలాలని అందుకునేటట్లు ఉండాలి. గ్రోత్ ఫలాలని అందుకోవాలి అంటే ముందు సోషల్ ఇంక్లూషన్ జరగాలి. సోషల్ ఇంక్లూషన్ అంటే ఏమిటి? ఎవరైతే డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ఎబిలిటీస్ పెంచగలగాలి. ఎబిలిటీస్ ఎలా పెరుగుతాయంటే ముందు వాళ్ళు స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండాలి. అంటే ఎఫర్డబుల్ హెల్త్ కేర్ ఉండాలి. అలాగే మంచి విద్యని ఇవ్వాలి, అంటే మంచి స్కూల్స్ ఉండాలి. ఒక రిచ్ పర్సన్ పిల్లాడు ఎలాంటి విద్యని నేర్చుకుంటున్నాడో అలాంటి విద్యని పేద కుటుంబంలో ఉన్నవాడు కూడా నేర్చుకోగలగాలి. అలాగే ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, ఉద్యోగావకాశాలు క్రియేట్ చేయాలి. అప్పుడే సోషల్ ఇంక్లూషన్ జరుగుతుందన్నమాట. అయితే ఎక్కువ డబ్బులు పంచటం వల్ల ఇలాంటి వాటికి మంచి విద్యని, వైద్యాన్ని, స్కిల్స్ని, ఉద్యోగాలు క్రియేట్ చేయటం, వీటన్నిటికీ డబ్బులు ఉండవు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేసి కూర్చుంటాయి. దాంతో ఏమవుతుంది? ఈ ఇంక్లూసివ్ గ్రోత్ ఎఫెక్ట్ అయిపోతుంది.
డబ్బులున్న వాడు బాగానే ఉంటాడు, డబ్బులు లేనివాడు ఎప్పుడూ కూడా పైకి రాలేడు. ఆపర్చునిటీస్ వస్తేనే కదా పైకి వచ్చేది. చూడండి, మన దేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. దానికి కారణం ఏమిటి? వాళ్ళకి ఉన్నటువంటి విద్య, అలాగే పంచాయతీరాజ్ సంస్థల ద్వారా వాళ్ళకి చక్కటి వైద్యం, విద్య, పల్లెటూళ్ళకి రోడ్లు, బస్సులు ఇవన్నీ ఫెసిలిటేట్ చేయడం వల్ల వాళ్ళు ఈ గ్రోత్ ఫలాన్ని అందుకోగలిగారనమాట. మరి బిలో పావర్టీ లైన్ ఉన్నవాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకు కూడా ఆ ఆపర్చునిటీస్ రావాలంటే ప్రభుత్వాలు చాలా కృషి చేయాలి. అర్థమైంది కదా? అందుకే టూ మచ్ పాపులిజం, డబ్బుల్ని పప్పు బెల్లాల్లాగా పనిచేయటం వల్ల ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు. తప్పిస్తే ప్రజలకి నిజంగా మేలు జరగదు. ఒకటేమో అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, రెండోదేమో ఇంక్లూసివ్ గ్రోత్ కూడా ఉండదన్నమాట. వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చేర్చాలంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎలాగో సరిగా ఫంక్షన్ చేయలేకపోతే, డబ్బులు లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేక, టీచర్స్ని రిక్రూట్ చేయలేక, అప్పుడు వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి. ఫీజులు ఎంత ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా. అందుకే ఇంక్లూసివ్ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. రెండోది, రేప్ కేసెస్కి సంబంధించి కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత దాదాపు ప్రతిరోజు న్యూస్ పేపర్లో దీని గురించే వార్తలు వస్తున్నాయి. 2012-2022 మధ్య గత 10 సంవత్సరాల కాలంలో రికార్డెడ్ రేప్ కేసెస్ 25,000 నుంచి 32,000కు పెరిగాయి మన దేశంలో. అయితే రిపోర్టెడ్ కేసెస్ ఒక 5%, 10% ఉంటాయి. 100కి 90 మంది రిపోర్ట్ చేయరు. దానికి కారణాలు తర్వాత చూద్దాం. తర్వాత ఇంకోటి ఏంటంటే జ్యుడిషియల్ డిలేస్. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలి, స్పెసిఫిక్ టైం ఫ్రేమ్లో వాళ్ళకి శిక్షలు వేయాలి అని చెప్పి మన చట్టాలు, ముఖ్యంగా పోక్సో కావచ్చు, మిగతా చట్టాలు కావచ్చు చెబుతున్నప్పటికీ కూడా శిక్ష పడటానికి సంవత్సరాల తరబడి పడుతోంది. అంతేకాకుండా కన్విక్షన్ రేట్ కూడా కేవలం 30% మాత్రమే. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం విక్టిమ్కి సింపతి ఎక్స్పెక్ట్ చేయలేము. కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా దళితుల విషయంలో ఎవరైతే రేప్ కేసెస్లో అంటే ట్రాజిక్గా రేప్ చేయబడ్డారో మళ్ళీ వాళ్ళ మీద పోలీసులు కూడా అఘాయిత్యాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. సింపతి కానీ ఎంపతి కానీ మన దేశంలో పోలీసుల నుంచి లేదు. ఇదంతా ఒక డైమెన్షన్. ఇక సెకండ్ డైమెన్షన్ అంటే ఏమిటంటే కల్చరల్ ఫెయిలింగ్. మన దేశంలో ఒక రేప్ విక్టిమ్, ట్రాజిక్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సొసైటీ యాక్సెప్ట్ చేయదు. సొసైటీ చాలా సందర్భాల్లో ఆ అమ్మాయి చాలా చెడ్డది అని ముద్ర వేస్తుంది. ఆ సొసైటీలో ఒక మనిషిగా యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి పెళ్ళి అవ్వటం కూడా కష్టమవుతుంది. ఫ్యామిలీ కూడా హ్యూమిలియేషన్ని భరించలేక కొన్ని సందర్భాల్లో ఇదంతా సీక్రెట్గా ఉంచుతారు, పోలీసుల దగ్గరికి కూడా వెళ్ళరు. తర్వాత ఫ్యామిలీ కొన్ని సందర్భాల్లో ఆ ఇల్లు విడిచి అంటే ఊరు విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఒక్కసారి మీరు కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ని గమనించండి. ఒక రాజకీయ నాయకుడు దాదాపు 3,000 వీడియో క్లిప్స్ రికార్డ్ చేశారు, సెక్సువల్ యాక్ట్స్. అవన్నీ కూడా చాలామందికి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం పొందినప్పటికీ కూడా ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు. ఆయన రాజకీయ నాయకుడు కావటం ఒకటి కావచ్చు, రెండోది కంప్లైంట్ చేస్తే నలుగురికి తెలిస్తే పరువు పోతుంది అనేటువంటిది రెండవ కారణం. కాబట్టి ఈ రేప్ కేసెస్ నుంచి మన దేశాన్ని రక్షించాలంటే ముందు ఈ కల్చరల్ ట్రామా ఏదైతే ఉందో దాని నుంచి, సోషల్ స్టిగ్మా నుంచి మనం బయటపడాలి. ధైర్యంగా మహిళ వెళ్ళి చెప్పగలిగి ఉండాలి. ఆ మహిళ మీద సోషల్ స్టిగ్మా ఉండకూడదు. తర్వాత మహిళా పోలీస్ స్టేషన్లు ఉండాలి. మహిళా పోలీస్ స్టేషన్లే వీటిని ట్యాకిల్ చేయాలి. తర్వాత సొసైటీ వాళ్ళ ఆలోచనని మార్చుకోవాలి. కుటుంబం మీద ఉండేటువంటి సోషల్ స్టిగ్మాని కూడా తొలగించాలి. లేకపోతే రేప్ కేసెస్ సీక్రెట్గా ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా బయటికి రికార్డెడ్గా వచ్చేది చాలా తక్కువే ఉంటాయి. అందుకే రేప్ చేసే వాళ్ళు కూడా ఎలాగూ చెప్పరు కదా అన్నటువంటి ధీమాతోటి వాళ్ళు అలాంటి ట్రాజిక్ ఈవెంట్స్ని చేస్తూనే ఉన్నారు. అర్థమైంది కదా?
ఇది ఒక ముఖ్యమైన విషయం. మన దేశంలో రేప్ కేసెస్కి సంబంధించి ఓవరాల్గా చెప్పుకుంటే సోషల్ స్టిగ్మా కావచ్చు, అలాగే మన సొసైటీ ఒక రేప్ విక్టిమ్ని వ్యూ చేస్తున్న విధానం కావచ్చు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే ఈ రేప్ కేసెస్కి సంబంధించి పెరుగుతూనే ఉంటాయి, కానీ తగ్గే అవకాశం లేదు. ముందు సొసైటీలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అనేది ముఖ్యమైన విషయం అన్నమాట. పసిఫిక్ ఐలాండ్ ఫోరం, బ్లూ పసిఫిక్ ఫ్యామిలీ, తలనోవా డైలాగ్, ఈ 2 పదాలు, ఈ 3 పదాలని ఈ మధ్య మనం విన్నాం. ఒకటి ఏంటంటే పసిఫిక్ ఐలాండ్ ఫోరం. ఇది కొన్ని పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్, అన్నీ కాదు, ఎంటైర్ ఇండో పసిఫిక్లో ఉన్నటువంటి అన్ని స్మాల్ కంట్రీస్ కాదు, కొన్ని దాదాపు 18 మెంబర్స్ ఉన్నాయి పసిఫిక్ ఐలాండ్ ఫోరం. ఇందులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 2 కొంచెం పెద్ద దేశాలు అనమాట, మిగతావన్నీ చిన్న చిన్న దేశాలు. ఈ మధ్య పసిఫిక్ ఐలాండ్ ఫోరంకి సంబంధించినటువంటి సదస్సు జరిగింది. ముఖ్యంగా ఆ దేశాలు ఎన్విరాన్మెంట్ పరంగా కావచ్చు, క్లైమేట్ చేంజ్ పరంగా కావచ్చు, చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి అవి సమిష్టిగా కూర్చొని డిస్కస్ చేస్తాయన్నమాట. తర్వాత ఇందులో ఏవైతే మెంబర్స్ ఉన్నాయో వాటిని బ్లూ పసిఫిక్ ఫ్యామిలీ అంటారు. అంటే వాటికి కల్చరల్ సిమిలారిటీస్ ఉన్నాయి. ఉదాహరణకి మీరు స్కాండినేవియన్ రీజియన్ అంటాం. యూరోప్లోకి వెళ్ళి యూరోప్లో ఉన్నటువంటి పైన మీకు ఆర్కిటిక్ సర్కిల్ దగ్గరలో ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి అనుకోండి, వాటిల్లో 3-4 దేశాలు ఉన్నటువంటి ఏరియాని స్కాండినేవియా రీజియన్ అంటాం. అంటే వాటి ఎథ్నిసిటీ కావచ్చు, కల్చరల్ కనెక్షన్ కావచ్చు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా కల్చరల్ కనెక్షన్ దృష్టిలో పెట్టుకొని కొన్ని పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అవి గ్రూప్గా ఏర్పడ్డాయి. ఇవే బ్లూ పసిఫిక్ ఫ్యామిలీ. అంటే ఈ పసిఫిక్ ఐలాండ్ ఫోరంలో ఉండే దేశాలు ఇన్ జనరల్ బ్లూ పసిఫిక్ ఫ్యామిలీ. అంటే కల్చరల్ పరంగా, ఎథ్నిసిటీ పరంగా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. ఇక తలనోవా డైలాగ్ 24వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగినప్పుడు కొద్ది సంవత్సరాల క్రితం ఇది వార్తల్లోకి వచ్చింది క్లైమేట్ చేంజ్కి సంబంధించి. బట్ తలనోవా అనేటువంటిది ఒక జెనరిక్ వర్డ్ అనమాట. అంటే ఈ ప్రాంతంలో బ్లూ పసిఫిక్ కంట్రీస్లో కొన్ని దేశాల్లో ఈ తలనోవా అనేటువంటిది తరచుగా వినపడుతూ ఉంటుంది. తలనోవా అంటే అక్కడ ఉన్నటువంటి డైలాగ్ ప్రాసెస్ అనమాట. అది పార్టిసిపేటరీ అప్రోచ్, మెజారిటేరియన్ అప్రోచ్ కాదు. అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయాన్ని తీసుకుంటారు. సో దాన్ని తలనోవా డిస్కషన్స్ అంటారు. సో తలనోవా అంటే ఈ సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవటం, పార్టిసిపేటరీ అప్రోచ్, ఇంక్లూసివ్ అప్రోచ్, అందరి ఒపీనియన్స్ తీసుకోవటం. సో ఈ 3 పదాలు పసిఫిక్ ఐలాండ్ ఫోరం, బ్లూ పసిఫిక్ ఫ్యామిలీ, తలనోవా డైలాగ్ ఈ మధ్య వార్తల్లోకి వచ్చాయి. తర్వాత 4వ ప్రశ్న, నీతి ఆయోగ్ ఈ మధ్య వెజిటబుల్ ఆయిల్కి సంబంధించి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ప్రస్తుతం అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ చూస్తే మన దేశం నుంచి సంవత్సరానికి అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ $50 బిలియన్, 50, ఇంపోర్ట్స్ $30 బిలియన్. మనకి అగ్రికల్చరల్ సెక్టర్లో ట్రేడ్ సర్ప్లస్ ఉంది. తర్వాత ఇంపోర్ట్స్ $30 బిలియన్ అన్నాను కదా, ఇందులో 50% పైగా 15 నుంచి $20 బిలియన్ ఇది వెజిటబుల్ ఆయిల్ ఒక్కటే. అంటే వెజిటబుల్ ఆయిల్ అంటే అది సోయాబీన్ కావచ్చు, మస్టర్డ్ కావచ్చు, పామ్ ఆయిల్ కావచ్చు, అన్నీ మన వెజిటబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంపోర్ట్స్ దాదాపు 90-95% వెజిటబుల్ ఆయిల్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అది కుకింగ్ పర్పసెస్కి వాడతాం. ఒక 5-10% కాస్మెటిక్ పర్పసెస్కి వాడతాం. అంటే బాడీ కేర్ ప్రోడక్ట్స్ తయారు చేయడంలో. ఓవరాల్ ఇంపోర్ట్ బిల్ $15-20 బిలియన్. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వివరిస్తూ నీతి ఆయోగ్ ఈ మధ్య ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. చాలా అంబిషియస్ ప్లాన్స్ వేసింది. 2030 కల్లా దాదాపు 35 మిలియన్ టన్నుల వెజిటబుల్ ఆయిల్ని ఉత్పత్తి చేయాలని, అలాగే 2047 కల్లా 70 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసి సెల్ఫ్ సఫిషియంట్, అలాగే సర్ప్లస్ స్టేట్ని సాధించాలి అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం అన్నమాట ఆ రిపోర్ట్. ఇక వెజిటబుల్ ఆయిల్కి సంబంధించి లార్జెస్ట్ ఇంపోర్టెడ్ అగ్రికల్చరల్ కమోడిటీ $15-20 బిలియన్.
మన అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్లో మోర్ దాన్ 50% వెజిటబుల్ ఆయిలే ఉంటుంది. ఈ వెజిటబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్స్ని మనం డీటెయిల్గా చూస్తే పామ్ ఆయిల్ ఇంపోర్ట్ అన్నిటికంటే ఎక్కువ మోర్ దాన్ 50% పామ్ ఆయిలే ఉంటుంది. ముఖ్యంగా ఈ పామ్ ఆయిల్లో 95% రెండు దేశాల నుంచి వస్తుంది. మొదటిది ఇండోనేషియా, రెండవది మలేషియా. ఈ రెండు ఏషియాన్ కంట్రీస్. 2009 తర్వాత ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ ఏషియాన్తో సంతకం జరిగిన తర్వాత ఈ ఇంపోర్ట్స్ గణనీయంగా పెరిగాయి. తర్వాత అప్పటి నుంచి మన డొమెస్టిక్ వెజిటబుల్ ఆయిల్ ఉత్పత్తి చేసేటువంటి ఇండస్ట్రీ కూడా కొంచెం కిందకి వెళ్ళింది అని విశ్లేషకులు చెప్తున్నారు. 1990లలో ఎల్లో రెవల్యూషన్ మూలంగా మనం ఈ వెజిటబుల్ ఆయిల్లో సెల్ఫ్ సఫిషియన్సీని సాధించాం. అయితే ఆ తర్వాత దాన్ని నిలుపుకోలేకపోయాం. ఎందుకంటే ఎకానమిక్ రిఫార్మ్స్ తర్వాత మనకి ఆయిల్ డిమాండ్, వెజిటబుల్ ఆయిల్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఎందుకంటే ఆదాయాలు పెరిగాయి కదా. ఆదాయాలు పెరిగినప్పుడు ఇలాంటి వాటికి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. వెజిటబుల్ ఆయిల్ కావచ్చు, డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, మీట్ ప్రోడక్ట్స్ కావచ్చు, వాటికి ఎందుకు డిమాండ్ పెరుగుతుంది అంటే ఆదాయాలు పెరిగినప్పుడు వాళ్ళ జీవన విధానంలో మార్పులు వస్తాయి. సో వెజిటబుల్ ఆయిల్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. అదొక కారణం. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే స్థాయికి ఎందుకు వచ్చాము అని చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక రెండోది ఏంటంటే నీటిపారుదల సౌకర్యాలు క్రియేట్ అయినప్పుడు ఆయిల్ సీడ్స్ అలాగే పల్సెస్ ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఆటోమేటిక్గా రైస్ వీట్లకి కన్వర్ట్ అయిపోతాయి. ఉదాహరణకి తెలంగాణ తీసుకోండి. ఈ మధ్య నీటి సదుపాయాలు పెరిగిన తర్వాత చాలా ఏరియాస్ ఆయిల్ సీడ్స్ నుంచి రైస్కి కన్వర్ట్ అయిపోయాయి. ఇక మూడో రీజన్ ఏంటంటే ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ విత్ ఏషియాన్. దాని మూలంగా పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మన దేశంలోకి ఇండోనేషియా, మలేషియాల నుంచి గణనీయంగా పెరిగాయి. ఇది ఇంపోర్ట్స్ పెరగడానికి కారణం. 1990లలో ఎల్లో రెవల్యూషన్ ద్వారా మనం సెల్ఫ్ సఫిషియన్సీని సాధించాం. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 3 ప్రోడక్ట్స్, ఈ మూడే మోర్ దాన్ 80% మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి వెజిటబుల్ ఆయిల్. మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే వెజిటబుల్ ఆయిల్ మనకి దాదాపు 40 నుంచి 45% రిక్వైర్మెంట్స్కే సరిపోతుంది. మిగతా 50 నుంచి 55%, కొన్నిసార్లు 60% ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. ఇక మన దేశంలో ఎక్కువగా పండేటువంటి ఆయిల్ సీడ్స్, నేను ఆయిల్ గురించి మాట్లాడట్లేదు, ఆయిల్ సీడ్స్ అని చూస్తే సోయాబీన్ నెంబర్ 1, సెకండ్ మస్టర్డ్ వస్తుంది, ఇక మూడోదేమో గ్రౌండ్ నట్ వస్తుంది. అయితే ఆయిల్ పరంగా మస్టర్డ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే మస్టర్డ్ యొక్క ఆయిల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది పర్ టన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ ఈ సోయాబీన్ కంటే ఎక్కువ అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 3 ప్రధానమైనవి అని చెప్పాను కదా. వీటిల్లో సోయాబీన్ అలాగే గ్రౌండ్ నట్, వేరుశెనగలు, ఈ 2 మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయన్నమాట. తర్వాత మనకి ఇంపోర్ట్ అయ్యే వాటిల్లో పామ్ ఆయిల్ ఎక్కువ అని చెప్పాను. తర్వాత ఈ 3 క్రాప్స్కి సంబంధించి ఆయిల్ సీడ్స్ దృష్ట్యా చూస్తే నెంబర్ 1 సోయాబీన్, నెంబర్ 2 ఈ మస్టర్డ్, నెంబర్ 3 గ్రౌండ్ నట్. ఇక ఆయిల్ పరంగా చూస్తే మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యేది నెంబర్ 1 మస్టర్డ్ వస్తుంది. ఇక ఇవి ఎక్కడెక్కడ మనకి గ్రౌండ్ నట్ చూస్తే మీ అందరికీ తెలుసు, మొదటిది గుజరాత్. ఇక ఆ పక్కన ఉన్నటువంటి రాజస్థాన్లో కూడా గ్రౌండ్ నట్ని విరివిగా కల్టివేట్ చేస్తారు. అయితే నెంబర్ 1 మాత్రం గుజరాత్. ఇక ఇంకోటి ఏమిటి, మస్టర్డ్ నెంబర్ 1 రాజస్థాన్. ఇక సోయాబీన్ ముఖ్యంగా మధ్యప్రదేశ్, పక్కనే ఉన్న మహారాష్ట్ర. ఓవరాల్గా ఆయిల్ సీడ్ చూస్తే నెంబర్ 1 పొజిషన్లో మధ్యప్రదేశ్ ఉంటుంది, నెంబర్ 2 రాజస్థాన్. మన దేశంలో పడేటువంటి ఆయిల్ సీడ్స్లో దాదాపుగా 50% ఈ 2 రాష్ట్రాల నుంచి వస్తాయి. 40 నుంచి 50% దాకా మధ్యప్రదేశ్, అలాగే పక్కనే ఉన్నటువంటి రాజస్థాన్ అన్నమాట. అర్థమైంది కదా. సో ముఖ్యంగా మీరు గమనిస్తే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ఇవి వేరు ఆయిల్ సీడ్స్కి సంబంధించి 1, 2 స్థానాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత వెజిటబుల్ ఆయిల్లో 50 to 55% ఇంపోర్ట్స్ మీదనే డిపెండ్ అవుతున్నాం. ఇక రాబోయే కాలంలో 2047 కల్లా సెల్ఫ్ సఫిషియన్సీ కోసం నీతి ఆయోగ్ ప్రణాళికని సిద్ధం చేసింది. ఒకటేంటంటే పామ్ ఆయిల్కి సపోర్ట్ ఇవ్వటం. పామ్ ఆయిల్కి సంబంధించి ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఉంది 2037 కల్లా పామ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడానికి. తర్వాత వేస్ట్ ల్యాండ్స్, అలాగే ముఖ్యంగా
ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, నార్త్ ఈస్ట్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పామ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడానికి. సెకండ్ ఏంటంటే మన దేశంలో పండేటువంటి ఈ ఆయిల్ సీడ్స్కి సంబంధించి ప్రొడక్టివిటీ చాలా తక్కువ. అంటే పర్ హెక్టేర్ ప్రొడక్టివిటీ ముఖ్యంగా సోయాబీన్కి బాగా తక్కువ. సో ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి అనేటువంటి దాని మీద కూడా ఆలోచన చేస్తున్నారు. మోర్ అండ్ మోర్ ఏరియాస్ రైస్ పండించేటువంటి నీటి సదుపాయం లేనటువంటి ప్రాంతాల నుంచి దాన్ని ఆయిల్ సీడ్స్కి షిఫ్ట్ చేయాలి అనేది కూడా ఆలోచన అనమాట. ఇట్లా 2047 కల్లా, అంటే వికసిత్ భారత్ ఏదైతే నిజం కాబోతుందో 2047కి, అప్పటికల్లా మనం ఆయిల్ సీడ్స్లో కూడా సెల్ఫ్ సఫిషియన్సీ సర్ప్లస్గా ఉండాలి అని చెప్పి నీతి ఆయోగ్ డాక్యుమెంట్ చెప్తోందనమాట. ఇక స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇవి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నిన్నటి లెక్చర్లో మనం మాట్లాడుకున్నాం ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి 12 స్మార్ట్ సిటీస్, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అయితే అది సంతోషకరమైన విషయమే. 28,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, దాంట్లో 11,000 కోట్లు రాష్ట్రాల నుంచి వస్తుంది, 12,000 కోట్లు కేంద్రం ఇస్తుంది. ఇక స్పెషల్ పర్పస్ వెహికల్స్ని ఏర్పాటు చేసి ఆ సిటీస్ని డెవలప్ చేస్తారు. వాక్ టు వర్క్, ప్లగ్ అండ్ ప్లే మోడల్స్లో ఆ సిటీస్ ఉంటాయి. అయితే వాటిని ఎస్టాబ్లిష్ చేసే ముందు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ 2005 చట్టం ద్వారా వీటిని తీసుకురావడం జరిగింది. వీటిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి అని తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ లోటుపాట్లు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్లో జరగకూడదు కదా. దానికి సంబంధించి స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఉన్న లోటుపాట్లు ఏమిటి? ఒకటి ఏంటంటే, మన స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చాలా చిన్నవి. అంత చిన్న స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లాంటివి మనం ఇండస్ట్రియల్ సిటీస్లో కూడా ఫాలో అయితే సరైన బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఉదాహరణకు మీరు చైనాలో షెంజన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ చూడండి, చాలా పెద్దది. మనం మొత్తం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కలిపితే ఎంత ఉంటాయో ఆ ఒక్క స్పెషల్ ఎకనామిక్ జోనే అంత ఉంటుంది. సైజ్ అండ్ స్కేల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక రెండోది ఏంటంటే, ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ల్యాండ్ ఎక్వైర్ చేసి SEZsగా డిక్లేర్ చేశారు. 50% కంటే పైన ఎస్టాబ్లిష్ చేయలేదు, ఖాళీగా ఉన్నాయి. కొంతమంది ల్యాండ్ డిప్రిసియేషన్ జరిగాక ఆ ల్యాండ్ని అమ్ముకొని బెనిఫిట్ అయ్యారు. అంటే ల్యాండ్ తోటి వాళ్ళు ఒక ల్యాండ్ మాఫియా లాగా తయారయ్యారు. రైతులకు ఇబ్బంది కలిగింది, తక్కువ కాస్ట్లో ఎక్వైర్ చేశారు. తర్వాత లాభాన్ని ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థలు పొందాయన్నమాట. అది కొంత రైతుల హార్ట్ బర్న్కి కారణమైంది. తర్వాత మూడోది ఏంటంటే, రైతుల్ని కూడా భాగస్వాముల్ని చేస్తే ఎలా ఉంటుంది అనేది థింక్ చేయొచ్చు. నాలుగోది, SEZsలో ఎక్కువ ITES మాత్రమే సక్సెస్ అయ్యాయి, మ్యానుఫ్యాక్చరింగ్లో వాటి ఇంపాక్ట్ లేదనమాట. ఇట్లా రకరకాల ఫెయిల్యూర్స్, పిట్ ఫాల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఓవర్కమ్ చేసి వెళ్ళాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేద్దాం. రేపు మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. నమస్తే.